తాజాగా జగన్మోహన్ రెడ్డి మీద ఇటీవల రాయి విసిరాడు అనే ఒక నెపంతో ఎవరైతే సతీష్ అనే ఒక వ్యక్తిని అరెస్టు చేశారో దానికి సంబంధించి ఈరోజు హైకోర్టులో అయితే వాదనలు పూర్తవడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు అయితే తీర్పుని రేపటికైతే రిజర్వ్ చేసింది. అయితే ఆ బాధితుడి పక్షాన వాదిస్తున్నటువంటి సలీం ఆయన లాయర్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు, ఇదొక ఆధారాలు లేని బేస్లెస్ కేసు. కేవలం కేసుని ఏదో ఒక దశలోకి తీసుకెళ్ళాలి, పోలీసులు అపఖ్యాతి పాలు కాకుండా ఉండటం కోసం దొరికిన ఈ వ్యక్తిని అయితే ఇన్వాల్వ్ చేశారు తప్ప ఒక్క ఎవిడెన్స్ కూడా కోర్టుకి సబ్మిట్ చేయలేదు. కేవలం అంటే ఎవరో చెప్పారనే ఒక నెపం తప్ప ఎటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానివ్వండి, వీడియో క్లిప్స్ కానివ్వండి, ఫోటోలు కానివ్వండి, ఇంకా ఇతర ఏ ఎవిడెన్స్ కూడా ఎక్కడా కూడా దొరకలేదు. కేవలం ఎవరో దుర్గారావు అని ఇంకొకళ్ళనో వాళ్ళ చేత బలవంతంగా చెప్పించి ఈయన పేరు చెప్పించి తీసుకువెళ్ళి అరెస్ట్ చేశారు తప్ప వాస్తవానికి ఈయన ఒక నిర్దోషి, కేవలం రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసేనని చెప్పి ఆయన తరపు లాయర్ అయితే వాదించడం జరిగింది. ఇదే సమయంలో గతంలో 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి కోడికత్తి డ్రామాను కూడా కోర్టులో ఉదాహరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎన్నికలకు ముందు ఒక సెంటిమెంటల్ డ్రామాకు తెరదీస్తారు. గతంలో కోడికత్తి విషయంలో కూడా ఒక ఎవరైతే అభంశుభం తెలియని సీను అనే ఒక వ్యక్తిని 5 ఏళ్ల పాటు నిర్బంధంగా ఉంచడం, జైల్లో ఉంచడం అనేది రాష్ట్రం మొత్తం చూసింది. ఆ కేసు నేటికి కూడా తేలలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి సానుభూతి డ్రామాలో భాగంగానే ఒక రాయి డ్రామా ఆడారు. వాస్తవానికి ఆ రాయి ఎవరు విసిరారు అనేది ఎవరికీ తెలియదు. అదే సమయంలో కరెంటు పోవడం కానివ్వండి, పోలీసులు అలర్ట్ అవ్వకపోవడం కానివ్వండి, సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అవ్వకపోవడం కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఒక ప్రిప్లాన్డ్ దాడిలాగానే కనపడుతుంది తప్ప ఇందులో ఎటువంటి ఇది లేదు. కేవలం కేసుని ఎవరో ఒకరి మీద నెడితే తప్ప ఇది బలం రాదు కాబట్టి సతీష్ అనే యువకుడి మీద ఈ కేసును అయితే నెట్టడం జరిగిందని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా ఇప్పుడు సతీష్ అనే వ్యక్తికి అయితే బెయిల్ మంజూరు చేయాలని చెప్పి బలమైన వాదనలు అయితే వినిపించడం జరిగింది. అటుపక్క నుంచి కూడా ఈయనే దాడి చేశారు, మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పి పోలీసుల తరపు నుంచి కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. అయితే వాళ్ళు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అనేది ఏవీ లేదు. ఏదో ఒకళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళు ఫలానా వ్యక్తి విసిరాడు అని చెప్పడం తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇది కూడా ఒక ట్రాజెడీ లాగా ఉంది. ఎవరో ఒక మైనర్ బాలుడు ఫలానా వ్యక్తి విసిరాడని చెప్పి ఆ మైనర్ బాలుడు ఆ తండ్రికి చెప్తే ఆ తండ్రి అంటే వెళ్ళిపోయి రెవెన్యూ ఆఫీస్లో విఆర్ఏకో చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇదంతా కూడా ఒక ట్రాజెడీ లాగా కనపడుతుంది. నిజంగా ఒక వ్యక్తి దాడి చేశాడని మనకు తెలిస్తే వెంటనే మొట్టమొదటి సంప్రదించేది పోలీసులను సంప్రదిస్తాం. మనం రెవెన్యూ దగ్గరికి అసలు వెళ్ళాలనే ఆలోచనే ఉండదు. కానీ ఇక్కడ రెవెన్యూ దగ్గరికి వెళ్ళారట. మరి రెవెన్యూ దగ్గరికి ఎందుకు వెళ్ళారనేది మనకు అర్థం కాదు. మైనర్ బాలుడు చెప్పే విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందనేది కూడా ఎవరికీ తెలియదు. ఒకవేళ ఆ సమయంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి పర్యటన అంటే ఆ మొత్తం కూడా బందోబస్తు ఉంటుంది. కనీసం ఆ ఏరియా మొత్తం కూడా ఎక్కడో చోట సీసీ కెమెరాలు ఉంటాయి. అదే సమయంలో కరెంటు కూడా పోయింది. సో ఈ అంశాలన్నింటినీ కూడా కోర్టులో ఎవరైతే సతీష్ ఉన్నాడో సతీష్ తరపు లాయర్ అయితే ఆ కోర్టులో అయితే బలంగా వాదనలు వినిపించడం జరిగింది. మరొక కోడికత్తి సీనులాగా మరొక వ్యక్తిని నాడు ఎస్సీ యువకుడిని దారుణంగా 5 ఏళ్ల పాటు ఏ నేరం చేశాడో లేదో ఈ రోజుకి తెలియదు, కానీ 5 ఏళ్ల పాటు శిక్షణ అయితే అనుభవించాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా సతీష్ అనే ఒక బీసీ యువకుడిని టార్గెట్ చేసుకున్నారు. అదే సమయంలో సతీష్కి చెందినటువంటి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసే సందర్భంలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇది అంటే మాకు దీనికి ఈ దాడికి ఆ సతీష్ అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. వాస్తవానికి ఆ వడ్ర కాలనీకి చెందినటువంటి వాసులందరూ కూడా చెప్పింది ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చి ఆ జెండాలు పట్టుకుంటే మాకు 500 1000 ఇస్తామన్నారు. ఆడవాళ్ళకి 500 అనుకుంటే మగవాళ్ళకి 800 ఎంత ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మేము చిన్నపిల్లలు పెద్ద అంతా కలిసి వెళ్ళడం జరిగింది. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ కరెంటు లేకపోవడం, జనం తొక్కుడు ఎక్కువ అవడంతో మేము మధ్యలోనే కొంతమందిని తిరిగి వచ్చేసాం. బట్ ఈ రోజుకి వెళ్ళినందుకు డబ్బులు ఇస్తానని ఎవరైతే తీసుకెళ్లారో ఆ వ్యక్తి ఈ రోజుకి మా కంటికి కనపడలేదు. అంతే తప్ప ఇందులో మాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. కేవలం ఎవరో ఒకరిని ఇరికించాలని చెప్పి అభంశుభం తెలియనటువంటి మా పిల్లవాడిని తీసుకెళ్లిపోయి ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇందాక కోర్టు వద్ద ఆరోపించే పరిస్థితి. గతం నుంచి కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఈ సతీష్కే కాదు అక్కడ ఉన్నటువంటి ఏ యువకుడికి కూడా దీనితో సంబంధం లేదు. కేవలం పోలీసులు కావాలని కేసును పక్కదారి పట్టించడం కోసం ఎవరో ఒక వ్యక్తిని అందులో ఇరికించాలి కాబట్టి ఈ సతీష్ అనే వ్యక్తిని ఇరికించారు. సో మేము అసలు ర్యాలీకి వెళ్ళటమే మేము చేసిన తప్పు. ఆ రోజు డబ్బు కాసిపడి మేమైతే జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీకి వెళ్ళాము. అంతకు మించి మాకైతే ఏమీ తెలియదు. అసలు ఆయన కొట్టాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి రాల్సిన అవసరం మాకేముంది? ఆయనతో మాకేమైనా శత్రుత్వం ఉందా, లేకపోతే ఆయనతో మాకేమన్నా విభేదాలు ఉన్నాయా? పోనీ మాకెవరన్నా ఇచ్చి ఇసరమన్నారా? సో కాబట్టి అసలు అది ఇది ఆలోచన కూడా చేయం. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి మీద రాయి విసిరితే ఏం జరుగుతుందో మా అందరికీ తెలియదేం కాదు. కానీ ఇదంతా కూడా కేవలం కుట్రభోగమే. మా పిల్లవాడికైతే దీంట్లో ఏమీ
ఏమీ తెలియదని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆ బంధువులు కూడా అయితే చెప్పడం జరిగింది. రేపు మరి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి. ఎందుకంటే ఇప్పటికే కోడికత్తి సీన్ లాంటి అమాయకులు దాదాపు 5 ఏళ్ల పాటు అది నిజమో అబద్ధమో తెలియకుండానే శిక్షణ అనుభవించిన పరిస్థితి. కోడికత్తి సీన్ విషయం మరింత దారుణమైన పరిస్థితి. ఎందుకంటే నిజంగానే ఆ కోడికత్తి సీను దాడి చేశాడు అని నిరూపించబడినప్పటికీ కూడా ఈ కేసులో 3 ఏళ్లకు మించి శిక్ష పడదట. కానీ ఇక్కడ తర్వాత ఏం జరిగింది, కోడికత్తి సీను 5 ఏళ్ల పాటు అసలు అది నిజమో కాదో తేలకుండానే 5 ఏళ్ల పాటు ఆయన శిక్ష అనుభవించడం జరిగింది. ఆల్రెడీ సెంట్రల్ టీము ఇన్వెస్టిగేషన్ చేసి అందులో ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పినప్పటికీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకుండా పదే బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేయటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి మళ్ళీ దీని గురించి ఏం మాట్లాడకుండా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవడం, ఇవంతా కూడా ఒక డ్రామాలా కనపడుతుంది. కాబట్టి 2019లో నాడు కోడికత్తి సీను డ్రామా, ఇప్పుడు సతీష్ అడ్డం పెట్టుకుని గులకరాయి డ్రామా ఆడారు. అసలు ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, పైగా మళ్ళీ వాళ్ళు చెప్పింది ఏంటి, ఆ రాయి అంటే 2-3 వ్యక్తులు తగ్గిందంట. జగన్మోహన్ రెడ్డికి తగిలిందేమో చిన్న గాయం, వెల్లపల్లి కంటే ఇంకా పెద్ద గాయం తగిలిందంట. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకోళ్ళకి తగిలిందంట. ఇలాగా 1 కాదు 2 కాదు, వీళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా ఆధారాలకైతే పొంతం లేదు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేని కారణంగా సతీష్ని నిర్దోషిగా విడుదల చేయాలి, ముందు అతనికైతే బెయిల్ మంజూరు చేయాలని చెప్పి సతీష్ తరపు లాయర్ అయితే సలీం అయితే బలంగానే వాదనలు అయితే వినిపించడం జరిగింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు అయితే ప్రస్తుతానికి తీర్పునైతే రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. రేపటి రోజున, రేపు సాయంత్రం లోపు అయితే ఏదో ఒక తీర్పు రావచ్చు. ఇప్పుడు ఈ తీర్పు పట్లే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మరి ఒక కోడికత్తి సీనులాగా మళ్ళీ మనోడు జైల్లోనే బలైపోవాల్సి వస్తుందా, లేదా అతని ఆధారాలు లేని కారణంగా అతన్ని బయటికి విడుదల చేస్తారా అనేది అయితే ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ కోడికత్తి సీనులాగా సతీష్ కూడా బలి కాకూడదు. నాడు ఎస్సీ యువకుడు, నేడు ఒక బీసీ యువకుడు. సో కులాలు మారినప్పటికీ కూడా తన డ్రామాలో అయితే ఏం మార్పు రాలేదు. కాబట్టి తక్షణమే సతీష్ను కూడా విడుదల చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకునే పరిస్థితి. ముఖ్యంగా బంధువులు ఎవరైతే ఉంటారో, మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, మమ్మల్ని వదిలేస్తే మా బ్రతికేదో మేము బ్రతుకుతాం తప్ప మేము ఒకరి జోలికి వెళ్ళే వాళ్ళం కాదు, గతంలో ఎప్పుడు మాకు రాజకీయాలతో సంబంధాలు ఉన్నది కాదు, ఏ పార్టీతోనూ మాకు సంబంధాలు కూడా లేవని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. మరి రేపొద్దున్న ఫైనల్ తీర్పు హైకోర్టులో ఏమి రాబోతుందనేది చూడాలి. ఒకవేళ అక్కడికైనా ఊరట లభించకపోతే పైకోర్టుకి వెళ్ళే ఆలోచన కూడా ఉన్నట్టుగైతే చెప్తున్నారు. ఎందుకంటే కోడికత్తి సీని విషయంలో కూడా 1-2 సార్లు పైకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలోనే చివరికి అతనికైతే ఊరట లభించడం జరిగింది. సో ఇప్పుడు కూడా వెంటనే మేల్కోపోతే 4-5 ఏళ్ల పాటు జైల్లోనే మగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాస్తవానికి ఒక్క సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్ప అంతకు మించి ఎవిడెన్స్ ఏవి కూడా కోర్టు ముందు కూడా లేవు. సో ప్రూవ్ చేయడానికి పోలీసులకు ఎటువంటి ఆధారాలు లేవు. ఎవరో దుర్గారావు లాంటి 1-2 వ్యక్తులు లేదా మైనర్ వ్యక్తులు ఎవరో 1-2 చెప్పారని చెప్పడం తప్ప అంతకు మించిన ఆధారాలు అయితే పోలీసుల వద్ద కూడా లేని నేపథ్యంలో మరి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఖచ్చితంగా రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి న్యాయ నిపుణులందరూ కూడా భావిస్తున్నారు. ఇదే సమయంలో బెయిల్ ఇవ్వకూడదని చెప్పి పోలీసుల తరపు కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. మరి ఏం జరుగుతుందనేది తెలియాలంటే మాత్రం రేపు సాయంత్రం వరకు వేచి చూడాలి.